సో జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించినండి. సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి వచ్చేసి ఏంటంటే మనకు ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆర్పీఎఫ్ సంబంధించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించిన మనకు స్టేటస్ రావడం జరిగింది. ఈ స్టేటస్లో ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను డీటెయిల్గా వీడియోలో చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ లింక్ మీరు డిస్క్రిప్షన్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతారండి. ఈ పేజ్లో మనకు అప్లై బటన్ ఉంది కదా, ఈ అప్లై బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని 2 టైప్స్ ఆఫ్ అకౌంట్ చూపించడం జరుగుతుంది. ఇందులో మనకు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతాయండి. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అయినాక మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. సో లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ మనం ఏదైతే అప్పుడు ఆ రోజు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ మళ్ళీ క్లిక్ నాది ఆల్రెడీ సేవ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అడుగుతున్నాడు. మీకు కూడా సేవ్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదంటే ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది. సో ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ మనకు లాగిన్ మన మెయిల్ ఐడి ఎంటర్ చేయగానే మనం ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినాక మనము ఆటోమేటిక్గా ఫర్గెట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకు ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయినాక ఐఎమ్ రోబోటిక్ అని క్లిక్ చేసి దాని తర్వాత లాగిన్కి వెళ్ళండి. ఒకసారి లాగిన్కి వెళ్తే మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లాగిన్కి వెళ్ళినాక ఒక ఆధార్ ఓటీపీ రావడం జరుగుతుందండి. సో మెయిల్ అయితే ఉంటే మెయిల్ ఐడికి వస్తుంది. మొబైల్ నెంబర్లు ఉంటే లింక్ ఉంటే మొబైల్ నెంబర్కి కూడా ఆధార్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ వచ్చినాక ఈ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కేవైసీ సంబంధించింది. సో ఎవరికైతే ఆల్రెడీ కేవైసీ అయిపోయిందో వాళ్ళకి ఈ ఓటీపీ రాదండి. ఎవరికైతే కేవైసీ కలదో వాళ్ళకి వస్తుంది. సో దయచేసి అది క్లిక్ చేసినాక అగ్రి వెరిఫై అని చేయగానే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్పీఎఫ్ 0443431266C అని చెప్పేసి మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండి ఇక్కడ. సో దీని తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఆర్పీఎఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి సక్సెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వ్యూ బటన్ ఉంది కదా, ఇక్కడ వ్యూ కూడా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ కూడా చూపించడం జరుగుతుందండి. సో ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్ టోటల్గా మనకు కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా సక్సెస్ అని వస్తే మీ అప్లికేషన్ సక్సెస్ అయినట్టండి. ఈ విధంగా రాకపోతే అక్కడ రిజెక్ట్ అయిన వచ్చిందనుకో అప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టండి. సో ఎవరికైతే సక్సెస్ వచ్చిందో వాళ్ళు దయచేసి ఇప్పటికైనా ప్రిపరేషన్ మరింతగా వేగంగా పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఎగ్జామ్కు ఇంకా తక్కువ టైం ఉంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉండబోతుందంటే సో ఫిబ్రవరి ఎండింగ్ అంటే SSCGD ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఎండింగ్ లేకపోతే మార్చి స్టార్టింగ్ వీక్లో కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుందండి. ఎందుకంటే ఫిబ్రవరిలో SSCGD 4వ తారీఖు నుంచి 24 వరకు ఏమో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుందండి. సో 4th నుంచి ఉంది కాబట్టి ఫిబ్రవరిలో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత SSCGDలో మనకు మళ్ళీ ఆర్పీఎఫ్ ఎగ్జామ్ ఉంటాయండి. దీనికన్నా ముందే షెడ్యూల్ వచ్చేసరికి ఇంకో 1-2 వీక్స్లో మనకు ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక 1 మంత్ టైం ఇస్తారు కాబట్టి ఎందుకంటే ఆర్పీఎఫ్ ఎస్ఐ సంబంధించిన కూడా అట్లాగే చేశారండి. ఎగ్జామ్ షెడ్యూల్ ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్లో ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మనకు ఏం చేశారంటే 1 మంత్ గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందండి. దయచేసి ఎవరైతే ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళు దయచేసి మరింతగా వేగంగా పెంచాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ మనకు ఎప్పుడు ఉండబోతుందంటే ఎగ్జామ్ 100% చెప్తున్నా ఫిబ్రవరి ఎండింగ్ లేకపోతే మార్చి 1st వీక్ అండి. ఓకేనా, ఫిబ్రవరి స్టార్టింగ్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఫిబ్రవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, మార్చి 1st వీక్లో ఎండ్ అయిపోయే అవకాశం ఉంటుందండి. మినిమం 15 days or 20 days ఎగ్జామ్ ఉంటుందండి, ఎక్కువ రోజులు ఉండరు. సో ఫిబ్రవరిలో మిస్ అయిన మార్చిలో మాత్రం 100% 1st వీక్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. అంటే ఎగ్జామ్ అయితే అనేది మనకు కంపల్సరీ మార్చిలో ఉండే అవకాశం అయితే 100% ఉందండి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదండి. ఓకేనా, సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఎవరైతే అప్లికేషన్ స్టేటస్ ఈ విధంగా యాక్సెప్ట్ అయిందో వాళ్ళు దయచేసి కంపల్సరీగా ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ మరింత పెంచాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కొంచెం వీడియోలో డిస్టర్బెన్స్ రావచ్చు, వెహికల్ సౌండ్ ఇలాంటి కొంచెం దయచేసి క్షమించండి. ఎందుకంటే డ్యూటీలో ఉన్న కారణంగా సో అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఉండడం జరుగుతుందండి. ఓకేనా, సో ఇంకేమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అవైలబుల్గానే ఉంటాను. ఓకేనా, జై హింద్.